ఒక చిన్న గ్రామంలో రంగయ్య అనే తాతయ్య తన మనవడు చిన్నూతో కలిసి జీవించేవాడు. చిన్నప్పట్నించే చిన్నూకి తాతయ్యే అన్ని. ప్రతి ఉదయం అతన్ని స్కూల్కి తీసుకెళ్లేది తాతయ్యే. ప్రతి సాయంత్రం సైకిల్ మీద ఊరంతా తిప్పేది కూడా తాతయ్యే. రాత్రి పడుకునే ముందు పాత కథలు చెప్పేది తాతయ్యే. చిన్ను నవ్వుతూ వినేవాడు. తాతయ్యకి ఒక్క కల మాత్రమే, నా మనవడు పెద్ద ఆఫీసర్ అవ్వాలి అనేది. కాని ఒకరోజు చిన్ను తల్లిదండ్రులు నగరానికి తీసుకెళ్డానికి వచ్చారు. చిన్ను ఎంత ఏడ్చినా నాకు తాతయ్య దగ్గరే ఉండాలి అన్నా వాళ్లు వినలేదు. కారు దూరంగా వెళ్తుండగా చిన్ను చేతులు చాచి తాతయ్యా తాతయ్యా అని ఏడ్చాడు. తాతయ్య మాత్రం ప్రతిరోజూ గేటు దగ్గర కూర్చొని మనవడు వస్తాడేమో అని ఎదురుచూశాడు. ఆ రోజునుంచి ఆ ఇంటి ముందున్న కుర్చీ ఖాళీ అయిపోయింది. కొన్ని నెలల తర్వాత చిన్ను మళ్లీ ఊరికి వచ్చాడు. కాని ఈసారి ఇంటి ముందే చాలామంది ఉన్నారు. లోపలికి వెళ్లి చూశాడు. గోడమీద తాతయ్య ఫోటో పూలహారంతో. చిన్ను కళ్లలో నీళ్లొచ్చాయి. ఫోటో ముందు నిలబడి మెల్లగా అన్నాడు, తాతయ్య, నేను వచ్చాను. నువ్వు చెప్పిన కథలు ఇంకా వినాలి. కాని ఆ కథలు చెప్పే తాతయ్య ఇక లేరు. మన జీవితంలో తాతయ్యలు అమ్మమ్మలు ఉన్నప్పుడు వాళ్లతో గడిపే సమయం చాలా విలువైనది. ఇలాంటి హృదయాన్ని తాకే కథల కోసం KVS 9 క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.